స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చిలక కిరణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రిజర్వేషన్ విధానం వలన మాదిగ ఉపకులాల ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని అన్నారు. జనాభా దామాషా ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆ పోరాట ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలిగిందని తెలియజేశారు. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ, గతంలోనే చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేయటం వలన 27,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాల ప్రజలకు అందాయని చెప్పారు. ఎన్డీఏ కూటమికి మాదిగ జాతి ఉన్నంత వరకు రుణపడి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కోపల్లి శ్రీను, పెనపాటి రత్నకుమార్, అద్దెపల్లి రమేష్, కట్టివరపు సురేష్, గాజులవర్తి సురేష్, కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరీదాసు, మనోజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.